పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అత్యుత్సాహంతో విమర్శిస్తూ ఈ టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ టీం భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తుందని తన ఉచిత సలహా ఏమిటంటే పాకిస్తాన్ స్థానంలో ఉగాండా లాంటి జట్టును తీసుకోమని భారతదేశంలోని 132,000 మంది ప్రేక్షకులు సామర్థ్యం ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ఆడించుకోమని అప్పుడే ఆ ఖాళీ కుర్చీలు నిండి లక్షలాది మంది అభిమానులు మ్యాచ్ చూడడానికి వస్తారని అహంకారంతో కూడిన మాటలు మాట్లాడాడు. దానికి ఇర్ఫాన్ పఠాన్ తన అరుదైన శైలిలో చురుకలు వేస్తూ రషీద్ లతీఫ్ గారు, నేను మీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నిజానికి ప్రస్తుతం మీ జట్టు ఆట తీరు చూస్తుంటే పాకిస్తాన్ కంటే ఉగాండానే మాకు మెరుగైన పోటీ ఇస్తుందని నా గట్టి నమ్మకం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన 8 ప్రపంచ కప్ మ్యాచ్ల్లో 7 సార్లు మేమే మిమ్మల్ని చిత్తుగా ఓడించాం కాబట్టి ప్రతిసారి మిమ్మల్ని ఓడించి మా పరువు పోగొట్టుకోవడం మాకు కూడా విసుగు తెప్పిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ కంటే నాణ్యమైన టీం అయిన ఉగాండా వస్తే మాకు మరింత సంతోషమే, కానీ భారత్తో ఎవరు ఆడాలో అన్నది ప్రపంచ దేశాన్ని శాసించే స్థాయికి చేరినా మేము చూసుకుంటాం. మీరు మాత్రం ముందు మీ పాకిస్తాన్ టీం ఐసీసీ వేసిన పెనాల్టీ కట్టే పనిలో ఉండండి. అప్పులు కట్టుకోలేని దేశం అగ్రరాజ్యానికి సలహాలు ఇవ్వడం హాస్యాస్పదం అంటూ తన పదునైన కౌంటర్ ఇచ్చారు ఆయన.